4 Sides TV ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహర వీరమల్లు మూవీపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ అయిపోయినా పవన్ కళ్యాణ్ ఎన్నికల బిజీ వల్ల కొన్నాళ్లు సినిమాని పక్కన పెట్టారు. ఇటీవల ఈ సినిమా నుంచి ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్తో టీజర్ వస్తుందని మూవీ యూనిట్ తెలిపింది. ఇది పవన్ మొదటి పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2 పార్టులుగా రాబోతోంది. మొదటి పార్టీకి సంబంధించిన టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోని విజువల్స్, ఆర్ఆర్, తెరకెక్కించిన తీరు, మేకింగ్ అన్ని కూడా హైలైట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న, మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు, ప్రతి వాణ్ణి వాడి పైవాడు దోచుకుంటాడు, మనల్ని దొర దోచుకుంటే ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు, ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైనున్న ఈ దొంగల్ని దోచుకునేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒకరిని పంపుతాడు, వాడొచ్చి ఈ దొంగల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వాయిస్ ఓవర్తో సాగే డైలాగ్స్, హీరోయిజం ఎలివేషన్స్ అదిరిపోయాయి. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా కథాంశం ఉండనున్నట్లు టీజర్ లో మనకు కనిపిస్తోంది. వీరమల్లుగా సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు టీజర్ సమాధానమిచ్చింది. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 కోర్ట్ వర్సెస్ స్పిరిట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధర్మం కోసం యుద్ధం అనే ట్యాగ్ లైన్, పేదల దోపిడీకి గురవుతూ ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్న వేళలో న్యాయం కోసం ధర్మం యుద్ధం చేసే ఒంటరి యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు మొదటిసారి ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకిస్తుంది. పేదలు, అనగాణ వర్గాలకు అండగా నిలబడే యోధుడు హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ దేవల్ కనిపిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఆహార్యం, అభినయం పరంగా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. చట్ట విరుద్ధంగానైనా న్యాయం కోసం పేదల పక్షాన ఓ యోధుడు చేస్తున్న పోరాటమే హరిహర వీరమల్లు మూవీ స్టోరీ. ఇప్పటికే కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ వంటి చారిత్రాత్మక బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అణచివేతదారులకు వ్యతిరేకంగా తమ దేశ స్వతంత్రం కోసం వీరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాలలో చూపించారు. హరిహర వీరమల్లు కూడా అలాంటి యోధుడి స్టోరీనే. ధనవంతులు దుష్ట పాలకుల నుండి దోచుకొని పేద ప్రజలకు ధనాన్ని పంచిపెట్టే నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమాలో హీరో. ఇప్పటికీ కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ వంటి చారిత్రక బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అణచివేతదారులకు వ్యతిరేకంగా తమ దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాలలో చూపించారు. హరిహర వీరమల్లు కూడా అలాంటి యోధుడి స్టోరీనే. ధనవంతులు దుష్టపాలకుల నుండి దోచుకొని పేద ప్రజలకు ధనాన్ని పంచిపెట్టే నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు పవన్. ఈ సినిమాను ఎనక్కు 20, ఉనక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు నట్పుక్కాగా, పడియప్ప వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత, దర్శకుడు జ్యోతికృష్ణ హరిహర వీరమల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ పార్ట్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ఈ చిత్రంలో
పవన్ కళ్యాణ్ తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్, విఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహులుగా పనిచేస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్లు ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు.